Welcome to Sridhar Coaching Center. Today I will be prelims paper explanation. First question: 8 persons A, B, C, D, E, F, G, and H sit around a square table in such a way that 4 persons sit at each corner of the table, and 4 persons sit at the middle of each side of the table, and all of them face towards the center, but not necessarily in the same order. ఒక స్క్వేర్ టేబుల్లో 8 మెంబర్స్ కూర్చున్నారు. 4 పర్సన్స్ కార్నర్లో కూర్చున్నారు, 4 పర్సన్స్ మిడిల్లో కూర్చున్నారంట. స్క్వేర్ టేబుల్ రాద్దాం. 2 పాసిబిలిటీ తీసుకున్నాం ఇక్కడ మనం. మిడిల్ 4 persons, corners 4 persons, all are the facing center, A sits middle of the side. ఏ సిట్స్ మిడిల్ ఆఫ్ ద ఎనీ సైడ్ ఆఫ్ ద టేబుల్ అంట. ఏ అనేవాడు మిడిల్లో కూర్చున్నాడు. ఏని మనం ఇక్కడ తీసుకుందాం. ఏ ఇక్కడ తీసుకున్నాము. సేమ్ ఇక్కడ కూడా ఏ ఇక్కడ తీసుకున్నాము. బి సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ద ఏ. బి సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ద ఏ. సెకండ్ టైం మనకి ఏమవుతుంది, ఇక్కడ సెకండ్ రైట్ అవుతుంది, ఇక్కడ బి వస్తుంది, ఇక్కడ బి వస్తుంది. బి సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఏ. హూ అంటే ఎవరు ఇక్కడ? ఏ ఫేసెస్ డి. ఏ డీని ఫేస్ చేస్తుందంట, అంటే డి ఇక్కడ వస్తుంది, అంటే దీంట్లో కూడా డి ఇక్కడ వస్తుంది. 2 persons sit between డి అండ్ ఎఫ్. 2 persons sit between డి అండ్ ఎఫ్. డి అండ్ ఈ 2 persons sit between డి అండ్ ఈ. డికి ఈకి 2 persons ఉండాలంట. ఈ డయాగ్రామ్లో 1, 2 ఇక్కడ తీసుకుందాము. 2 persons అంటే ఇక్కడ ఈ వస్తుంది, ఈ డయాగ్రామ్లో ఇక్కడ ఈ వస్తుంది. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి డి అండ్ ఈ. ఎఫ్ ఫేసెస్ హెచ్. ఎఫ్ వచ్చేసి హెచ్ని ఫేస్ చేయాలా. హెచ్ ఈజ్ నాట్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ బి. హెచ్ బి పక్కన రాకూడదు, అంటే ఇక్కడ రాకూడదు హెచ్, ఇక్కడ హెచ్ రాకూడదు. ఇప్పుడు ఇక్కడ హెచ్ వస్తుంది, ఇక్కడ ఎఫ్ వస్తుంది. దీంట్లో ఇక్కడ రాదు హెచ్, ఇక్కడ హెచ్ రాదు, అంటే ఇక్కడ హెచ్ వస్తుంది, ఇక్కడ ఎఫ్ వస్తుంది. ఫేసింగ్ ఈచ్ అదర్ కాబట్టి. జీ ఫేసెస్ వన్ ఆఫ్ ద ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. జీ ఫేసెస్ వన్ ఆఫ్ ద ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏ ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది. ఏకి ఇమిడియట్ లెఫ్ట్ హెచ్. హెచ్ని ఫేస్ చేయాలండి జీ, అంటే ఇక్కడ ఎఫ్ ఉంది కాబట్టి ఈ డయాగ్రామ్ రాంగ్. ఇక్కడ ఏకి ఇమిడియట్ లెఫ్ట్ ఎవరు ఉన్నారు, ఈ ఉన్నాడు. ఈని ఫేస్ చేస్తుంది ఎవరు, జీ, అంటే జీ ఇక్కడ వస్తుంది. రిమైనింగ్ పర్సన్ ఎవరు ఉన్నారు, సి ఇక్కడ వస్తాడు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ డి. డి ఎక్కడ ఉంది, ఇక్కడ డి ఉంది. డికి సెకండ్ రైట్. డికి సెకండ్ రైట్ ఏమవుతుంది, డికి సెకండ్ రైట్ అంటే ఇది అవుతుంది. డికి సెకండ్ రైట్ సి. ఆప్షన్ 3. హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఈ అండ్ బి వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ బి. బి ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. రైట్ ఆఫ్ బి అంటే ఎటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్ వస్తుంది. రైట్ ఆఫ్ బి అంటే 1, 2, 3, 4 అంటే 4 మెంబర్స్ ఉన్నారు. ఆప్షన్ 5. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ హెచ్ విత్ రెస్పెక్ట్ టు జీ. జీ ఇక్కడ ఉంది, హెచ్ ఇక్కడ ఉంది.
జీ నుంచి హెచ్ ఏ పొజిషన్లో ఉంది, 1 2 సెకండ్ రైట్లో ఉంది. ఆప్షన్ 4. All the persons are arranged according to alphabetical order, starting from A in clockwise direction. Then position of how many persons remain unchanged except A. ఎంతమంది పొజిషన్స్ చేంజ్ అవ్వలేదు అంటున్నాడు. అంటే ఏ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటే ఇక్కడ ఏ వస్తే ఇక్కడ బి, సి, ఇక్కడ డి, ఈ, ఎఫ్, జి, హెచ్. ఏ పొజిషన్ చేంజ్ అవ్వలేదు, మనకు ఇన్ని పొజిషన్లు ఉన్నాయి ఎక్సెప్ట్ ఏ కాబట్టి ఏం తీసుకోకూడదు మనం. ఇక్కడ ఓన్లీ సి మాత్రమే ఉందన్నమాట. సి ఒకటి చేంజ్ అవ్వలేదు, మిగతావన్నీ చేంజ్ అయిపోయినాయి, అంటే ఓన్లీ 1. ఆప్షన్ 2. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ సి. సి ఎక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. సికి ఇమ్మీడియట్ నైబర్స్ ఉన్నారు ఈ అండ్ హెచ్. ఈ అండ్ హెచ్లో మనకి మనం అనుకున్నది ఈ ఉంది కాబట్టి ఆప్షన్ 2. A man starts walking from point P towards north direction. పాయింట్ పి నుంచి నార్త్ డైరెక్షన్ వెళ్తున్నానంట. పాయింట్ పి నుంచి ఇక్కడ పి తీసుకుంటే నార్త్ డైరెక్షన్ వెళ్తున్నానంట. ఎంత వెళ్తున్నానంట, ఆఫ్టర్ వాకింగ్ 4 meters he reached పాయింట్ ఎల్. 4 meters వెళ్తే పాయింట్ ఎల్ రీచ్ అవుతారంట. అంటే ఇక్కడ ఎల్ ఎంత 4. ఫ్రమ్ దేర్ హీ టేక్స్ రైట్ టర్న్. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నానంట. అండ్ హీ వాక్స్ 2 meters. ఇక్కడ నుంచి 2 meters వెళ్ళినాడు, రైట్ టర్న్ తీసుకుని. రైట్ అండి లేదు కదా, ఇక్కడ నుంచి 2 meters వెళ్ళినాడు. వెళ్తే ఇక్కడ నుంచి 2 meters వెళ్తే ఈ రీచెస్ పాయింట్ జీ రీచ్ అంటే ఇక్కడ జీ వస్తుంది. దెన్ హీ రీచెస్ పాయింట్ సి. ఆఫ్టర్ వాకింగ్ 8 meters రైట్. 8 meters రైట్ వెళ్తే జీ నుంచి 8 meters రైట్ వెళ్తే పాయింట్ సి వస్తుందంట. అంటే రైట్ అంటే ఇక్కడికి కిందకి ఇలా నిమిషం. ఈ మ్యాన్ స్టార్ట్స్ వాకింగ్ ఫ్రమ్ పాయింట్ పి, పి నుంచి నార్త్కి వెళ్తున్నాడు. ఇంత 4 meters. ఇక్కడ ఎల్ వస్తుంది. ఇక్కడ నుంచి 2 meters రైట్ వెళ్తున్నాడు. ఇక్కడ మనకి జీ వస్తుంది. ఇక్కడ నుంచి దెన్ హీ రీచెస్ సి ఆఫ్టర్ వాకింగ్ 8 meters రైట్ ఫ్రమ్ పాయింట్ జీ నుంచి 8 meters రైట్ వెళ్తే సి వస్తుందంట. అంటే 8 meters. ఇక్కడ నుంచి ఇక్కడికి 8 meters. ఇది సి అవుతుంది. అప్పుడు ఫైనల్లీ హీ టేక్స్ లెఫ్ట్ వెళ్తున్నాడంట. లెఫ్ట్ అంటే సైడ్ వస్తుంది. ఇక్కడ ఎంత వెళ్తున్నాడు, 6 meters టు రీచ్ పాయింట్ టీ. 6 meters వెళ్తున్నాడు లెఫ్ట్, అంటే 6 meters. ఇక్కడ నుంచి 6 వెళ్తున్నాడు, ఇది టీ అవుతుంది. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ డి విత్ రెస్పెక్ట్ టు పాయింట్ పి. పాయింట్ పి ఎక్కడ ఉంది, మనకు ఇక్కడ ఉంది. పాయింట్ పి ఇక్కడ ఉంది. టీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. టీ అనేది ఏ పొజిషన్లో ఉంది, ఏ డైరెక్షన్లో ఉంది. ఇక్కడ నుంచి మనకి ఏ డైరెక్షన్లో ఉంది, సౌత్ ఈస్ట్లో ఉంది. సౌత్ ఈస్ట్. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ జీ అండ్ టీ. జీ ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది. షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే మనకి ఏమవుతుంది, ఇది అవుతుంది. షార్టెస్ట్ డిస్టెన్స్ వచ్చేసి ఇది ఇలా, ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది అనమాట. షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. ఇప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ మనకి వేసుకున్నాం, పైథాగరస్ థియరం తీసుకుంటే 8 square ప్లస్ 6 square. 8 square అంటే ఎంత, 64 ప్లస్ 36.
ఇది ఈక్వల్ టు 100. 100 రూట్ తీసుకుంటే 10 అన్నమాట. ఆప్షన్ 5. If point y lies exactly between G and C అంట. Gకి Cకి ఎగ్జాక్ట్లీ బిట్వీన్ అంటే ఇక్కడ వస్తుంది అనమాట y అనేది. దెన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ P విత్ రెస్పెక్ట్ టు పాయింట్ y. పాయింట్ y నుంచి పాయింట్ P ఏ డైరెక్షన్లో ఉంది? ఇది పాయింట్ P ఇక్కడ ఉంది, ఎగ్జాక్ట్లీ వెస్ట్లో ఉందన్నమాట. ఇది y నుంచి P ఏ డైరెక్షన్లో ఉందంటే వెస్ట్లో ఉంది, అంటే ఆప్షన్ 1. నెక్స్ట్ similarly, only few milk is tea and only few milk is tea. Only few milk is tea. Only few milk is tea. No coffee is black. No coffee is black. Some tea or coffee. Some tea or coffee anta. Some tea or coffee. Some tea or coffee. No coffee is black. No coffee is black. No coffee is black. ఇక్కడ ఏమంటున్నాను మనకు ఇచ్చిన కంక్లూజన్లో గివెన్ కంక్లూజన్ లాజికలీ డస్ నాట్ ఫాలోస్ అంట, అంటే ఫాలో అవ్వకూడదు, అది మన ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇక్కడ సమ్ టీ ఈజ్ నాట్ బ్లాక్. సమ్ టీ అనేది సమ్ టీ బ్లాక్ కావు అంటున్నాడు. సమ్ టీ బ్లాక్ కావు, ఎందుకు నో ఉంది కాబట్టి సమ్ టీ అనేవి బ్లాక్ కావు కాబట్టి ఇది రైట్ ఆన్సర్. కాబట్టి ఇది కంక్లూజన్ రైట్ కాబట్టి మనకు డస్ నాట్ ఫాలో అయ్యేది తీసుకోవాలి కాబట్టి ఇది కాదు మన ఆన్సరు. నెక్స్ట్ ఆల్ టీ కెన్ బి మిల్క్. ఆల్ టీ కెన్ బి మిల్క్, సమ్ ఉన్నప్పుడు ఆల్ రైట్ అయితే కాబట్టి ఇది కూడా కరెక్టే. ఆల్ టీ ఈజ్ కాఫీ. ఆల్ టీ ఈజ్ కాఫీ. ఆల్ టీ ఇక్కడ ఉంది, కాఫీ ఉంది, సమ్ ఉంది, ఆల్ లేదు కాబట్టి ఇది రాంగ్ అనమాట. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ సమ్ మిల్క్ కెన్ బి బ్లాక్. సమ్ మిల్క్ ఇక్కడ ఉంది, బ్లాక్ ఇక్కడ ఉంది, వితౌట్ రిలేషన్ ఉంది కాబట్టి పాసిబిలిటీ రెడ్ అవుతుంది అన్నమాట. మిల్క్ ఇక్కడ ఉంది, బ్లాక్ ఇక్కడ ఉంది కాబట్టి వితౌట్ రిలేషన్ ఉంది కాబట్టి పాసిబిలిటీ రైట్ అవుతుంది. సమ్ కాఫీ కెన్ బి మిల్క్. సమ్ కాఫీ ఇక్కడ ఉంది, మిల్క్ ఇక్కడ ఉంది, ఇది కూడా సేమ్ వితౌట్ రిలేషన్ కాబట్టి పాసిబిలిటీ రైట్ అవుతుంది అనమాట. ఓన్లీ ఆప్షన్ 3 మన ఆన్సర్. Eight persons were born in 2 different dates, 12th and 21st of 4 different months, January, March, June and August of the year. U was born on odd number date of the month, but after March. 3 persons were born between U and W. Who was born just before Q? R was born just before N in the same month. S was born before P, and both of them were born same date. T was born before R. 8 members ఉన్నారంట, 4 months, 2 different dates. January 12, 21st, March 12, 21st, June 12, 21st, August 12, 21st.
4 months, 8 members ఉన్నారంట. ఓకే. యూ వాజ్ బార్న్ అని ఆడ్ నెంబర్ డేట్. యూ వాజ్ బార్ ఆడ్ నెంబర్ డేట్ మంత్ ఆఫ్టర్ మార్చ్. ఆఫ్టర్ మార్చ్ తర్వాత ఆడ్ నెంబర్ అంటే యూ ఇక్కడ వస్తుంది, యూ ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ యూ వస్తుంది, దీంట్లో యూ ఇక్కడ వస్తుంది అనమాట. ఇలా యూ ఇక్కడ వస్తుంది. యూ వస్తుంది. Three persons were born between U and W. యూకి డబ్ల్యూ 3% ఉన్నారంట. 1 2 3 అంటే డబ్ల్యూ ఇక్కడ వస్తుంది. 1 2 3 డబ్ల్యూ ఇక్కడ వస్తుంది అనమాట. డబ్ల్యూ వాజ్ బార్న్ జస్ట్ బిఫోర్ క్యూ. డబ్ల్యూ హూ అంటే డబ్ల్యూ ఇక్కడ. డబ్ల్యూ వాజ్ బార్న్ జస్ట్ బిఫోర్ క్యూ అంటే క్యూ ఇక్కడ వస్తుంది. జస్ట్ బిఫోర్ క్యూ కాబట్టి డబ్ల్యూ ఇక్కడ, క్యూ ఇక్కడ వస్తుంది. ఆర్ వాజ్ బార్న్ just before n in the same month. R was born just before n same month. మనకి ఇక్కడ సేమ్ మంత్స్ ఎక్కడ ఉన్నాయి, మనకి 2 ఇది ఓన్లీ అంటే ఇక్కడ R వస్తుంది, ఇక్కడ n వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఇక్కడ R వస్తుంది, ఇక్కడ n వస్తుంది అనమాట. S was born before P. S was born before P. both of them were born same date. ఇద్దరు సేమ్ డేట్ అయి ఉండాలి. మనం ఇక్కడ ఏమున్నాయి సేమ్ డేట్ అంటే ఎస్ ఇక్కడ వస్తే పి ఇక్కడ వస్తుంది అనమాట. దీంట్లో ఎస్ ఇక్కడ వస్తే పి ఇక్కడ వస్తుంది. టీ వాజ్ బార్న్ బిఫోర్ ఆర్. టీ వాజ్ బార్న్ బిఫోర్ ఆర్ అంటే దీంట్లో ఇక్కడ టీ వస్తుంది. టీ వాజ్ బార్న్ బిఫోర్ ఆర్ అంట, కానీ ఆఫ్టర్ ఆర్ వచ్చింది కాబట్టి ఇది రాంగ్. టీ ఇక్కడ వస్తుంది దీంట్లో. టీ వాజ్ బార్న్ బిఫోర్ ఆర్, బిఫోర్ ఆర్ ఉంది కాబట్టి ఇది రైట్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ బార్న్ 12th మార్చ్. 12th మార్చ్ ఉన్నారు క్యూ. 12th మార్చ్ ఉన్నారు క్యూ. హౌ మెనీ పర్సన్స్ వర్ బార్న్ బిట్వీన్ టీ అండ్ ఎన్. టీ ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది. 1 2 3 persons born అంటే ఆప్షన్ 5. ఆర్ వాజ్ బార్న్ ఆన్. ఆర్ వాజ్ బార్న్ ఆన్, ఆర్ ఎక్కడ ఉంది ఇక్కడ ఆర్. ఆర్ వాజ్ బార్న్ ఇన్ ఆగస్ట్ 12th. ఆగస్ట్ 12th 5th ఆప్షన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ బార్న్ జస్ట్ ఆఫ్టర్ ఎస్. ఎస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. జస్ట్ ఆఫ్టర్ ఉన్నారు డబ్ల్యూ, ఆప్షన్ 1. నెక్స్ట్ స్టెప్ 1. ఈవెన్ నెంబర్. ఇఫ్ an even number is followed by an odd number, then the resultant will be the addition of the both numbers అంట. ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చి ఈవెన్ నెంబర్ ఫాలో అయితే మనకు అడిషన్ చేయాలంట. నెక్స్ట్ స్టెప్ 2. ఇఫ్ ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై an even number, then the resultant will be difference of the both numbers. ఇక్కడ ఆడ్ నెంబర్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్, అప్పుడు మనకి ఏమొస్తుంది డిఫరెన్స్. డిఫరెన్స్ అంటే మైనస్. ఇఫ్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై అనదర్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై అనదర్ ఈవెన్ నెంబర్, ఇప్పుడు ఏమంటున్నాడు, దెన్ ద రిజల్టెంట్ విల్ బి ద మల్టిప్లికేషన్ ఆఫ్ ద బోత్ నెంబర్స్. బోత్ నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేయాలంట. స్టెప్ 4. ఇఫ్ an odd number is followed by another odd number. Odd number is followed by another odd number. Odd number is followed by another odd number. Odd number is followed by another odd number వస్తే then the resultant will be the division of the first number by second number. డివిజన్ చేయాలంట. ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్తో డివిజన్ చేయాలంట. నెక్స్ట్ క్వశ్చన్. ఇదేమో మనకు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద రిజల్టెంట్ ఆఫ్ బోత్ రోస్. బోత్ రోస్ యొక్క సమ్ తీసుకున్నాము.
మనకి ఏముంది ఇక్కడ 5 ఉంది, ఇక మనకి ఏముంది 6 ఉంది. 5 అనేది మనకి ఏముంది, 5 అనేది మనకు ఆడ్ నెంబరు, 6 అనేది మనకి ఈవెన్ నెంబరు. ఆడ్ నెంబరు ఈవెన్ నెంబర్స్ మనం ఏం చేద్దాం, ఆడ్ ఈవెన్ వస్తే ఏం చేసుకోవాలా, డిఫరెన్స్ తీసుకోవాలి. మనకు ఆడ్ ఈవెన్ వస్తే డిఫరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు 5కి 6 డిఫరెన్స్ ఎంత, 1. నెక్స్ట్ ఏముంది, 8 ఉంది. ఇక్కడ 8 అనేది ఇది ఆడ్ నెంబరు, 1 అనేది ఆడ్ నెంబరు, 8 అనేది ఈవెన్ నెంబరు. మనకు ఆడ్ ఈవెన్ వస్తే ఏమొస్తుంది, మనకు డిఫరెన్స్ తీసుకోవాల్సింది. అంటే 8 - 1 ఎంత, 7. రో 1 యొక్క రిజల్ట్ 7 వస్తుంది. ఇప్పుడు రో 2 ఇద్దాం. ఏముంది, 4, 2. అంటే రెండు ఈవెన్ నెంబర్సే, 4, 2. ఈవెన్ నెంబర్ ఈవెన్ నెంబర్, ఈవెన్ నెంబర్ ఈవెన్ నెంబర్ వస్తే మనకి ఏం తీసుకోవాలా, ఈవెన్ నెంబర్ వస్తే అడిషన్ చేయాలా, ప్లస్ చేయాలా. 4, 2 రెండు ప్లస్ చేస్తే 6 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఉన్నది ఇంకా 1 అనేది ఆడ్ నెంబరు, ఈవెన్ నెంబరు ఆడ్ నెంబరు. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ వస్తే ఏం చెప్తున్నాం, మనకు ఇక్కడ పైన ఇక్కడ ఆడ్ నెంబరు, ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్, ప్లస్ తెలిసింది. ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్. ఇంకోసారి చూద్దాం, అది రాంగ్ రాసుకున్నాం కదా మనం. ఫైవ్ అనేది మనకి 5 అనేది ఆడ్ నెంబరు, 6 అనేది ఈవెన్ నెంబరు. 6 అనేది ఈవెన్ నెంబరు. ఆడ్ నెంబరు ఈవెన్ నెంబర్ వస్తే మనకి ఏం తీసుకుంటాం, డిఫరెన్స్. ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ వస్తే డిఫరెన్స్ తీసుకుంటాం. డిఫరెన్స్ అన్నప్పుడు మనకు 1 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ 8, ఇది ఆడ్ నెంబరు ఈవెన్ నెంబరు. ఆడ్ నెంబర్ ఎవరు మనం తీసుకుంటాము, డిఫరెన్స్ తీసుకుంటాం ఇక్కడ, అంటే 7 వస్తుంది ఫస్ట్ రో 1. నెక్స్ట్ ఈవెన్ నెంబరు ఈవెన్ నెంబరు. ఈవెన్ నెంబర్ మనం ఏం చేస్తాము, ఈవెన్ నెంబరు ఈవెన్ నెంబర్ చేస్తాం మనము మల్టిప్లికేషన్ చేస్తాం అన్నమాట. ఈవెన్ నెంబర్ వస్తే మల్టిప్లికేషన్ చేస్తాం. మల్టిప్లికేషన్ అన్నప్పుడు 4 × 2, 4 × 2 ఈక్వల్ ఎంత, 8. నెక్స్ట్ ఏముంది, 1. ఇది ఈవెన్ నెంబరు, ఇది వచ్చేసి ఆడ్ నెంబరు. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ వస్తే మనం ఏం చేస్తాము, ఈవెన్ నెంబరు ఆడ్ నెంబర్ వస్తే మనం ఏం చేస్తాము, యాడ్ చేస్తాం. అంటే 8 + 1 9. రో 1 వచ్చేసి 7, రో 2 వచ్చేసి 9. ఏమన్నాడు, సమ్ చేయమన్నాడు. 7 + 9 ఈక్వల్ ఎంత మనకు, 16. అంటే మన ఆప్షన్ 2. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రిజల్ట్ ఆఫ్ బోత్ రోస్ యొక్క డిఫరెన్స్ అంటాం. ఇప్పుడు 9 అనేది మనకి ఏమవుతుంది, ఇక్కడ 9 అనేది ఆడ్ నెంబర్ అవుతుంది. 3 అనేది మనకి ఏమవుతుంది, ఇక్కడ ఆడ్ నెంబర్ అవుతుంది. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది, డివిజన్ వస్తుంది అనమాట. ఫస్ట్ నెంబర్ డివిజన్ వస్తుంది. అంటే ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మనకు డివిజన్ వస్తుంది. అంటే 9/3 అంటే ఏమొస్తుంది, మనకు 3 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ ఏముంది, 4. 3, 3 అనేది ఆడ్ నెంబరు, 4 అనేది ఈవెన్ నెంబరు. ఆడ్ ఈవెన్ మనకు ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది, డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. డిఫరెన్స్ తీసుకుంటే 3కి 4 డిఫరెన్స్ ఎంత, 1 అవుతుంది. రో 1 యొక్క ఆన్సర్ ఎంత, 1. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ వస్తే మనం చేస్తాం, ఈవెన్ నెంబర్ వస్తే మల్టిప్లికేషన్ చేస్తాం అన్నమాట. అంటే మల్టిప్లికేషన్.
2 6 ఎంత 12. నెక్స్ట్ నెంబర్ ఏముంది 3. 12 ఈజ్ ఈవెన్ నెంబరు, 3 ఈజ్ ఆడ్ నెంబరు. ఈవెన్ నెంబరు ఆడ్ నెంబర్ వస్తే ఏం చేస్తాం మనం? ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ వస్తే ప్లస్ చేస్తాం. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ వస్తే ప్లస్ చేస్తాం. 12 ప్లస్ 3. 12 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు 15. 12 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 15. ఇది రో 2. ఇప్పుడు ఏమన్నా మనకు బోత్ రోస్ యొక్క డిఫరెన్స్ తీసుకోమన్నాడు. 15 మైనస్ 1. 15 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 14. మన ఆన్సర్ 14. ఆప్షన్ 1. The sum of the resultant of the 2 rows is 26 అంట. 2 rows యొక్క సమ్ వచ్చేసి 26. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఓకే, ఇక్కడ 5, 2 ఉంది. 5 అనేది మనకి ఏమవుతుంది? ఆడ్ నెంబర్. 2 అనేది ఈవెన్ నెంబర్. ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ వస్తే మనం ఏం చేస్తాం? ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ వస్తే డిఫరెన్స్ తీసుకుంటాం. ఇక్కడ ఆడ్ నెంబరు ఈవెన్ నెంబర్ వస్తే డిఫరెన్స్ తీసుకుంటాం. ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ డిఫరెన్స్ అంటే మనకి ఏమొస్తుంది? 3. 5 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ 3 ఉంది. రెండు ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్ వస్తే మనం ఏం చేస్తాము? ఆడ్ నెంబర్ వస్తే డివిజన్ చేస్తాం. మనం ఆడ్ నెంబర్ వస్తే డివిజన్ చేస్తాం అన్నమాట. 3/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. రో 1 యొక్క ఆన్సర్ వచ్చేసి 1 అన్నమాట. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ 4, 6 అన్నమాట. 4, 6 ఈవెన్ నెంబర్ కదా. ఈవెన్ నెంబర్ అంటే మనం చేస్తాము? ఈవెన్ నెంబర్ అంటే మనం చేస్తాము మల్టిప్లికేషన్ చేస్తాము. 4 6 ఎంత? 24. 24 ఎక్స్. మనకి ఏమన్నాడు? సమ్ ఆఫ్ ద బోత్ రోస్ ఈజ్ ఈక్వల్ టు 26 అన్నాడు. ఇక్కడ 1 ఉంది. ఇక్కడ మనకి ఎంత సమ్ అంటే ఇక్కడ 25 రావాలి. ఇక్కడ 25 రావాలంటే ఇక్కడ మనకి ఏముండాలి? నెంబరు ఎక్స్ ప్లేస్లో 1 ఉండాలి. 1 ఉంటే అప్పుడు ఇది 24 అనేది ఈవెన్ అవుతుంది, 1 అనేది ఆడ్ అవుతుంది. ఈవెన్ ప్లస్ ఆడ్ ఉన్నప్పుడు మనం యాడ్ చేస్తాం కాబట్టి మనకు 25 వస్తుంది. అప్పుడు 25 + 1 ఈజ్ ఈక్వల్ టు 26 అవుతుంది అనమాట. మనకి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? అప్పుడు మనకు ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎంత తీసుకున్నాం? ఎక్స్ వాల్యూ మనం 1 తీసుకున్నాం. అంటే ఆప్షన్ 5. ఫైండ్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ రిజల్టెంట్ ఆఫ్ బోత్ రోస్. ఇక్కడ 2 ఈజ్ ఈవెన్ నెంబరు, 1 ఈజ్ ఆడ్ నెంబరు. ఈవెన్ నెంబరు ఆడ్ నెంబరు. ఈవెన్ నెంబరు ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మనము యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ మనకు 3 వస్తుంది. ఈవెన్ నెంబరు ఆడ్ నెంబర్ ఉంటే మనకి ఏమొస్తుంది? 3 వస్తుంది. అంటే ఇక్కడ 3 వస్తుంది. ఇక్కడ 3 ఉంది. ఆడ్ నెంబరు మనం ఏం చేస్తాము? డివిజన్ చేస్తాం అనమాట. డివిజన్ చేస్తే 3/3 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 1 అవుతుంది అనమాట. నెక్స్ట్ రో 2. 7 అనేది మనకి ఏమి? 7 అనేది ఆడ్ నెంబరు, 4 అనేది ఈవెన్ నెంబరు. ఆడ్ నెంబరు ఈవెన్ నెంబరు. ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ అంటే మనం ఏం చేస్తాం? ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ అంటే డిఫరెన్స్ తీసుకుంటాం మనం. ఆడ్ నెంబర్ డిఫరెన్స్ అంటే మనకి ఏమొస్తుంది? 3, 6. ఇది ఆడ్ నెంబరు, ఇది వచ్చేసి ఈవెన్ నెంబరు. ఆడ్ నెంబర్ మనం ఏం చేస్తాము? డిఫరెన్స్ తీసుకున్నాం. డిఫరెన్స్ అంటే ఏమవుతుంది? మనకి 3 వస్తుంది. మరి ఇప్పుడు ఏమన్నా మల్టిప్లికేషన్. ఇది రో 1, ఇది రో 2. 3 × 1 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? మనకు 3 అవుతుంది. మన ఆప్షన్ వచ్చేసి మన ఆప్షన్ వచ్చేసి 3 అవుతుంది. If x is the resultant of the second row, then find the sum of the resultant of both rows. Okay, second row చూద్దాం. 1 is odd number, 2 is even number. ఇది ఆడ్ నెంబరు, ఇది ఈవెన్ నెంబరు. ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ మనం ఏం చేస్తాం? ఆడ్ నెంబరు ఈవెన్ నెంబర్ మనం వేస్తాం, డిఫరెన్స్ తీసుకుంటాం అనమాట. ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ డిఫరెన్స్ తీసుకుంటాం. అంటే
1కి 2కి డిఫరెన్స్ ఎంత? 1 అవుతుంది. 1 4. ఇది ఆడ్ నెంబర్, 1 అనేది ఆడ్ నెంబరు, 4 అనేది ఈవెన్ నెంబర్. మరి డిఫరెన్స్ తీసుకున్నాం, అప్పుడు ఏమొస్తుంది మనకు? 3 వస్తుంది. 3 అనేది ఎక్స్ వాల్యూ అంట, x ఈజ్ ఈక్వల్ టు 3 అంట. రిజల్టెంట్ ఆఫ్ రో 2 ఈజ్ ఈక్వల్ టు x అంట. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? 6 3 3 అవుతుంది. 6 వచ్చేసి ఈవెన్ నెంబరు, 3 వచ్చేసి ఆడ్ నెంబరు. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ మనం ఏం చేస్తాము? యాడ్ చేస్తాము. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ మనం ఏం చేస్తాము? యాడ్ చేస్తాము. ఈవెన్ నెంబరు ఆడ్ నెంబర్ మనం ఏం చేస్తాము? యాడ్ చేస్తాము. కాబట్టి 6 + 3 = ఏమవుతుంది? 9. రిమైనింగ్ ఎంత? 3 ఉంటుంది. ఇక్కడ 9 అనేది ఆడ్ నెంబరు, 3 అనేది ఆడ్ నెంబరు. రెండు ఆడ్ నెంబర్స్ మనం ఏం చేస్తాము? డివిజన్ చేస్తాము. ఇప్పుడు 9/3. 9/3 ఏమొస్తుంది? 3 వస్తుంది. మనకి ఏమన్నాడు ఇక్కడ? క్వశ్చన్ ఏమన్నాడు? ఫైండ్ ద సమ్ ఆఫ్ ద రిజల్టెంట్ ఆఫ్ బోత్ రోస్ యొక్క సమ్ ఎంత అన్నాడు. మనకి ఫస్ట్ రోల్ ఎంత వచ్చింది? మనకు 3 వచ్చింది. సెకండ్ రోలో 3 వచ్చింది. 3 + 3 ఎంత? 6. నెక్స్ట్ క్వశ్చన్. There are 8 members in 3-generation family with 3 married couple. A is the only granddaughter of S. A is the only granddaughter of S anta. A is the only granddaughter of S. A is the only granddaughter of S. A is the only granddaughter of S. Next, S is mother of Z. S is the mother of Z and పక్కన రాస్తాం. S is the mother of Z. Z mother S. J is the father of K. 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 S is the mother-in-law of J. S is the mother-in-law of J. S and the mother-in-law. S is the mother-in-law of J. And S యొక్క S is the mother-in-law of J అంటే ఇక్కడ J వస్తుంది. అంటే ఇక్కడ J ప్లస్ అవుతుంది. జేకి చిల్డ్రన్ ఎవరు? K. దిస్ ఈజ్ ద మదర్ ఆఫ్ జెడ్ కదంటే జెడ్కి వస్తుంది. నెక్స్ట్, K ఈజ్ అన్మ్యారీడ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. K ఈజ్ అన్మ్యారీడ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. కేకి మ్యారేజ్ కాలేదంట. అంటే ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు? ఏ ఈజ్ ద ఓన్లీ గ్రాండ్ డాటర్ ఆఫ్ ఎస్ అన్నప్పుడు ఏ మాత్రమే ఫీమేల్, మిగతా వాళ్ళంతా మేల్ అనమాట. అంటే K ప్లస్ అవుతారు అనమాట. ఇక్కడ J అండ్ R ఆర్ సేమ్ జెండర్. J అండ్ R అంటే R ప్లస్ అనమాట. R వచ్చేసి మేల్. R has only one child అండి. R has only one child అంటే Rకి ఒక చైల్డ్ ఉన్నాడంట. అంటే ఇక్కడ మనకి R ఇక్కడ వస్తాడు. ఎస్ని మ్యారేజ్ చేసుకోండి R అంటే R ప్లస్, ఇక్కడ జెడ్ మైనస్ అవుతుంది. K ఈజ్ ద బ్రదర్ ఆఫ్ O. K ఈజ్ ద బ్రదర్ ఆఫ్ O. ఓకు బ్రదర్ అంట K. అంటే O కూడా మేల్ అవుతాడు. ఎందుకంటే ఓన్లీ వన్ గ్రాండ్ డాటర్ ఉన్నాడు కాబట్టి. Z has no siblings. Z has no siblings. V is the daughter-in-law of J. V is the daughter-in-law of J అంటే O అనేవాడు Vని మ్యారేజ్ చేసుకుంటాడు. అప్పుడు V మైనస్ అవుతుంది. ఎందుకు O చేసుకుంటాడు అంటే K అన్మ్యారీడ్ మెంబర్ కాబట్టి. How is V related to
ఏ. హౌ ఈజ్ వి రిలేటెడ్ టు ఏ. ఏకి వి ఏమవుతాడు, ఏకి వి ఏమవుతాడు, సిస్టర్ ఇన్ లా అవుతాడు. ఏకి వి ఏమవుతాడు, సిస్టర్ ఇన్ లా. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ వైఫ్ ఆఫ్ జే. జే యొక్క వైఫ్ ఎవరు, జెడ్. జే యొక్క వైఫ్ ఎవరు, జెడ్. హౌ ఈజ్ ఓ రిలేటెడ్ టు ఆర్. ఆర్కి ఓ ఏమవుతాడు, ఆర్. ఆర్ ఇక్కడ ఉంది, ఓ అవుతుంది అంటే ఆర్కి ఓ ఏమవుతాడు, గ్రాండ్ సన్ అవుతాడు అంటే ఆప్షన్ 4. ఓకే, థ్యాంక్ యూ.